Hi students, welcome to Reflections IAS. Today we are going to discuss APPSC Group 2 preparation strategy. In this seminar we are going to discuss syllabus, book list and smart preparation. First we are going to discuss APPSC Group 2 prelims syllabus. In prelims we have total 5 subjects: Indian history, Indian geography plus AP geography, Indian society, current affairs and mental ability. Each subject have 30 marks. Okay, total prelims is conducted in 150 marks. Total prelims is conducted in 150 marks. Okay, I will discuss with you what are the books to read on book list also. Okay, later. నెక్స్ట్ ఫర్ బుక్ లిస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ మీరు కంపల్సరీగా ఇండియన్ హిస్టరీకి సీనయ్య సార్ బుక్ చదవాలండి. ఓకే, తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ అండి, తెలుగు అకాడమిక్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు అకాడమీ BA ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉంటాయండి, అవి చదవండి. తర్వాత NCERT చదవండి. యాక్చువల్లీ యూపీఎస్సీకి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ చదవాల్సిన బుక్స్ ఏమైనా ఉన్నాయంటే బేసిక్స్ కోసం మీకు అర్థం అవడానికి కోసం కాన్సెప్ట్స్ కంపల్సరీ NCERT చదవాలండి. క్లాస్ 6th to క్లాస్ 12th కంపల్సరీ NCERTs మనకు సిలబస్లో ఉండే బుక్ లిస్ట్ ఖచ్చితంగా చదవాలండి. ఓకేనా? NCERTs తెలుగులో కూడా ఇప్పుడు ఉంటున్నాయండి, తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి కాబట్టి NCERTs కంపల్సరీ చదవండి, చాలా ఇంపార్టెంట్. మనకు ఫౌండేషన్ అదే మెయిన్, చెప్పాలంటే బేసిక్స్ అన్ని బాగా క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? ఫర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇండియన్ హిస్టరీ కోసం ఇది యూపీఎస్సీ బుక్ లిస్ట్ అండి నేను మెన్షన్ చేసింది, అంటే హెల్ప్ఫుల్ అవుతుందండి. రేపు పొద్దున ఈ బుక్స్ అయితే మీకు గ్రూప్ 1కు కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇండియన్ హిస్టరీకి ఏన్షియంట్ వాళ్ళు RS శర్మకి, మిడివల్ వాళ్ళు సతీష్ చంద్రకి, మోడర్న్ వాళ్ళు బిపిన్ చంద్ర, ఈ 3 బుక్స్ చదవండి కంపల్సరీ. NCERTs కూడా చదవండి. ఓకేనా? ఫర్ ఇండియన్ జాగ్రఫీ, యాక్చువల్లీ ఇండియన్ జాగ్రఫీకి గ్రూప్ 2 వరకు అయితే NCERTs ఎనఫ్ అండి. NCERTs కంపల్సరీ ఎనఫ్ అవుతాయి. NCERT క్లాస్ 11th అండ్ క్లాస్ 12th ఎనఫ్ అండి. ఓకేనా? ఇంకా స్టాండర్డ్ బుక్ అంటే మనకు రమణ్ రాజు సార్ బుక్ ఇంపార్టెంట్ అండి. ADV రమణ్ రాజు సార్ బుక్ అని మనకి ఇండియన్ జాగ్రఫీకి ఒక స్టాండర్డ్ బుక్, తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. ఆ బుక్ NCERTsని బేస్ చేసుకొని ప్రిపేర్ చేశారు. యాక్చువల్లీ సీనయ్య సార్ కూడా NCERTs బేస్ చేసుకునే బుక్ని డిజైన్ చేశారండి. కాబట్టి మీరు ఈ 2 స్టాండర్డ్ బుక్స్ని ఫాలో అయితే కూడా మంచి స్కోర్ చేస్తారండి ప్రిలిమ్స్లో. అవుట్ ఆఫ్ 30 మీకు దెర్ ఇస్ ఎ ఛాన్స్ అండి, అవుట్ ఆఫ్ 30 25 మార్క్స్ ప్లస్ స్కోర్ చేసే ఛాన్స్ 2 సబ్జెక్టులలో ఉందండి. ఈ బుక్స్ చదివి మీరు నోట్స్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే కంపల్సరీ ఈ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి ఈ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఈ రెండింటికి మీద కంపల్సరీ ఎక్కువ స్కోర్ చేస్తారండి. ఈ బుక్స్ ఫాలో అయ్యి మీరు చదివితే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరు ఈ బుక్సే ఫాలో అవ్వాలండి. ఇక్కడ ఇండియన్ సొసైటీకి తెలుగు అకాడమీ గవర్నమెంట్ మెటీరియల్ అండి, చాలా అథెంటికేటెడ్, చాలా బాగుంటుందండి మెటీరియల్ ఇది. తర్వాత శ్రవణ్ సార్ సోషాలజిస్ట్ అండి, ఈయన బుక్ కూడా బాగుంటుందండి. ఈ 2 బుక్స్ చదివితే మనకు ఇండియన్ సొసైటీ గ్రూప్ 2 వరకు కవర్ అవుతుందండి. ఓకేనా? తర్వాత కరెంట్ అఫైర్స్ అండి, ఈ ప్రిపరేషన్లో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది కంపల్సరీ ఎవ్రీడే మీరు న్యూస్ పేపర్ చదవాలండి. ద హిందూ అండ్ ద ఈనాడు 2 న్యూస్ పేపర్స్ ఎందుకు చదవాలి అంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. ప్రిలిమ్స్కే కదండి, ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ ప్రిలిమ్స్లో ఉన్నప్పటికి కూడా ఇది మెయిన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఎవ్రీ సబ్జెక్ట్ మీరు డైలీ టచ్లో ఉంటారండి. యాక్చువల్ చెప్పాలంటే ఇండియన్ ఎకనామీ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎవ్రీ అప్డేట్ మీకు న్యూస్ పేపర్ చదివితే కంపల్సరీ తెలుస్తుందండి. కాబట్టి కరెంట్ అఫైర్స్ కోసం మీరు రెగ్యులర్గా ద హిందూ, ద ఈనాడు 2 ఫాలో అవ్వాలండి. ఈనాడు చాలా ఇంపార్టెంట్ అండి గ్రూప్స్కి, చెప్పాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈనాడు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? తర్వాత మెంటల్ అబిలిటీ అండి. ఫస్ట్ ఈ మెంటల్ అబిలిటీ కోసం మీరు ఇప్పుడు డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఎలా చేస్తారంటే యూట్యూబ్కి వెళ్ళి మనకు సిలబస్ ఉంటుందండి, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలా మనకు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి వాటి గురించి క్లాసెస్ విని నోట్స్ చేసుకొని ఆ కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత వాటికి మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది చదివితే రాదండి ఈ సబ్జెక్ట్. ఇది మెంటల్ అబిలిటీ అనేది మన ఎగ్జామినేషన్ హాల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసినామంటే తొందరగా ఇన్ టైంలో చేయాలి కదండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో విత్ ఇన్ 1 minute మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సో మనం ఇది ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. గ్రూప్ 1 గ్రూప్ 2 2 ఎగ్జామ్స్లో చూసి యూట్యూబ్ వీడియోస్ విని కాన్సెప్ట్స్ నేర్చుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉందండి. ఓకేనా? ఇది మనకు ప్రిలిమ్స్ అండి. నెక్స్ట్ మెయిన్స్కి వెళ్దాం. ప్రిలిమ్స్
మనకు మెయిన్స్లో దెర్ ఆర్ 2 పేపర్స్ అండి. పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్స్లో 1 minute. ఓకే, మెయిన్స్లో మనకు పేపర్ 1లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు, జోగి నాయుడు ఈ 3 బుక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ 3 బుక్స్ చదవాలంటున్నాను అంటే, పాలిటిక్ ఓన్లీ ఎం లక్ష్మీకాంత్ చెప్పాను, కాకపోతే హిస్టరీకి 3 బుక్స్ ఎందుకు చెప్పానంటే అండి, ఈ బిఎస్ఎల్ హనుమంతరావు అండ్ రఘునాథరావు అనేవి చాలా స్టాండర్డ్ అండ్ చాలా హిస్టారియన్స్ రాసిన బుక్స్ అండి, చాలా ఇంపార్టెంట్ బుక్స్. యాక్చువల్లీ మన ఐపీపీఎస్సీ కూడా ఆ బుక్స్ని తీసుకొని రెఫరెన్స్గా తీసుకొని కూడా క్వశ్చన్స్ తయారు చేస్తుంది. కాబట్టి ఈ 2 బుక్స్ కంపల్సరీ చదవాలండి. ఈ బిఎస్ఎల్ హనుమంతరావు అండ్ రఘునాథరావు బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2 రాసేవాళ్ళు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదివి వెళ్తే వాళ్ళకు సామాజిక పరిస్థితులు అంటే ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో మనకు సోషల్ కండిషన్స్ అనేవి బాగా అర్థమవుతాయండి. ఓకేనా? సో ఈ రఘునాథరావు, ఈ బిఎస్ఎల్ హనుమంతరావు కంపల్సరీ బుక్స్ కొని కంపల్సరీ ఈ బుక్స్ చదవండి. ఓన్లీ జోగి నాయుడు చదివిన వాళ్ళకు కూడా 75 out of 60 మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఇంకా కొంచెం ప్లస్ యాడ్ చేయాలనుకుంటే ఈ 2 బుక్స్ చదవాలండి కంపల్సరీ. ఓకేనా? ఇండియన్ పాలిటిక్ గేమ్ లక్ష్మీకాంత్ సరిపోతుందండి. ఓన్లీ లక్ష్మీకాంత్ చదివినా కూడా మంచి స్కోర్ వస్తుందండి, ఆల్మోస్ట్ 65 వస్తుందండి. ఓన్లీ లక్ష్మీకాంత్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్గా ఉంటే 65 స్కోర్ ఎం లక్ష్మీకాంత్ బుక్ ద్వారానే స్కోర్ చేయొచ్చండి. ఎందుకంటే కాకపోతే ఎం లక్ష్మీకాంత్ బుక్స్ చదువుతారు, ఒక 5 to 10 times చదువుతారు, చాలా టైమ్స్ రివిజన్ చేస్తారు. కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ తక్కువ చేస్తుంటారండి. ఇది అనలిటికల్ సబ్జెక్ట్ అండి, ఇది మెమరీ. ఇదేంటంటే మనం ఎక్కువ రివైజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కింగ్స్ ఉంటారు, తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు విధించిన ట్యాక్స్ ఏదైనా సరే ఇక్కడంతా మెమరీ అండి. హిస్టరీలో మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం అనలిటికల్గా అర్థం చేసుకోవాలి. ఈ అనలిటికల్ అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుందండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. పాలిటీలో అందరూ బాగా చదివి లక్ష్మీకాంత్ బుక్ని కూడా స్కోర్ ఎందుకు చేయలేకపోతారంటే ప్రాక్టీస్ తక్కువ చేయడం అండి. కాబట్టి మనకు మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. ఈ మెయిన్ సబ్జెక్ట్స్కి మనకి ఇదే కదండి గోయింగ్ టు జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ వచ్చేసి మెయిన్స్లో ఉండే 4 సబ్జెక్టులే కదండి. దట్టు పేపర్ 1 మనకు 150కి 130 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారండి. కంపల్సరీ 130 మార్క్స్ స్కోర్ చేయగలిగితే కంపల్సరీ డెఫినెట్గా ఈ మార్క్స్ మీరు తెచ్చుకున్నారంటే పేపర్ 1లో డెఫినెట్గా జాబ్ వస్తుందండి. డెఫినెట్గా ఏ జాబ్ అనేది చెప్పలేము. కాకపోతే పేపర్ 2 మీరు చదివినారంటే ఇంతే సిన్సియర్గా ఎగ్జిక్యూటివ్ జాబే వస్తుందండి. టాప్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వస్తాయండి. ఇది మున్సిపల్ కమిషనర్ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వస్తాయండి. ఇప్పుడు మనకు పేపర్ 2లో స్కోర్ పెట్టుకుంటే. కానీ పేపర్ 1లో 130+ వచ్చినట్టు మీరు మంచి టాప్ స్కోర్ చేసినట్టే అండి. ఓకేనా? కంపల్సరీ వస్తాయండి, అంత కష్టమేం కాదు. ఓకేనా? తర్వాత పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పేపర్ 2లో కూడా అంతే అండి. మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇండియన్ ఎకానమీ, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ ఎకానమీకి మనకు ఎన్సీఈఆర్టీ క్లాస్ 11 చదివితే కంపల్సరీ మనకు బేసిక్స్ అర్థమవుతాయండి. కంపల్సరీ బేసిక్స్ అర్థమవుతాయి. ఎన్సీఈఆర్టీ బుక్స్ కంపల్సరీ చదవండి. జాగ్రఫీకి అయితే చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ అనే కదా, అసలు యాక్చువల్లీ ఎన్సీఈఆర్టీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎన్సీఈఆర్టీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్. దయచేసి తెలుగు మీడియం వల్లనే ఇంగ్లీష్ మీడియం వల్లనే బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. కంపల్సరీ ఎన్సీఈఆర్టీస్ని చదవండి. తర్వాత ఇండియన్ ఎకనామీకి రమేష్ సింగ్ కానీ నితిన్ సింగ్ కానీ ఏదో ఒకటి అండి, ఈ రెండిట్లో. ఇది ఎందుకంటే మనకు కాన్సెప్చువల్ క్లారిటీ కోసం బుక్ కూడా ఈజీగా డిజైన్ చేస్తున్నారు విత్ ఎగ్జాంపుల్స్ యూస్. రమేష్ సింగ్ గారు అయితే ఎక్కువ ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకుని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినారు. కాబట్టి మీకు బేసిక్స్ అర్థం అవడానికి కోసం, తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మీరు కంపల్సరీ రమేష్ సింగ్ బుక్ కానీ నితిన్ సింగ్ కానీ బుక్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని చదవండి. అండ్ మోర్ ఓవర్ ఈ బుక్ చదివితే మీకు మార్క్స్ వస్తాయంటే 75లో మనకు టోటల్ ఒక 60 మార్క్స్ రావాలంటే మీరు ఈ బుక్ చదివి 60 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తే రావండి. ఎందుకంటే మనకు ఎకనామీలో మెయిన్ పార్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ ఇండియన్ బడ్జెట్ అండి. ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్ ప్లస్ కరెంట్ అనాలిసిస్ కూడా ఉండాలండి. కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ కూడా ఉండాలి ఎకనామిక్ కూడా. సో ఇవన్నీ చదివితేనే మీకు అన్ని మార్క్స్ వస్తాయండి. అందుకే ఇది పేపర్ 2ని కొంచెం డైనమిక్ సబ్జెక్ట్ అంటామండి. అంటే సిలబస్ ఏమవుతుందంటే ఒక బౌండరీ లేకుండా అయిపోతుంది దీనికి, ఈ పేపర్ 2కి. ఇస్రో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎస్ఎన్టీలో మీకు ఇస్రో గురించి మాట్లాడితే ఈరోజు ఒక మిసైల్ మనం లాంచ్ చేసుకొని ఉంటాం. మనకి ఎగ్జామ్ అయ్యేలోపు ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చి ఉంటాయి మిసైల్స్ లాంచ్ చేయడం. ఓకేనా? అంటే ఇదేంటంటే ఒక బౌండరీ ఉండదండి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం కూడా అంతగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మన దగ్గర ఉన్నటువంటి నోట్స్ని, మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని. తర్వాత
ఏపీ గవర్నమెంట్ మనకు ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని రిలీజ్ చేస్తుందండి. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి ఇది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటే ఇది ఒక్కటి సరిపోతుందండి యాక్చువల్ చెప్పాలంటే. మొత్తం క్వశ్చన్స్ అన్ని లాస్ట్ ప్రీవియస్ 3 Group 2స్లో ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ఒక 10 to 15 క్వశ్చన్స్ వాళ్ళు డిజైన్ చేసి ఎగ్జామినేషన్లో ఇచ్చేసినారండి. కాబట్టి ఏపీ బడ్జెట్, ఏపీ పాలసీస్, ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఈ 3 ఇంపార్టెంట్ అండి. అండ్ మార్కెట్లో చాలామంది ఐఎస్ఎన్ రాజు బుక్ చదువుతారండి. ఐఎస్ఎన్ రాజు ఇది తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుందండి. ఈ బుక్ కూడా ఇంపార్టెంటేనండి ఏపీ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవి జస్ట్ బేసిక్స్ అండ్ స్టాటిక్ కోసం అండి ఈ బుక్స్. ఇవి ఎస్ఎన్టీకి రవి పి అగ్రహారి బుక్ అనేది ఆయన సైంటిస్ట్ అండి ఐఐటి ఢిల్లీలో. చాలా బాగుంటుంది ఈ బుక్ యాక్చువల్లీ. అప్డేటెడ్ అంటే మనకి ఇప్పుడు ఈ ఎడిషన్ ఈరోజు ప్రింట్ అయ్యింటే ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్ జరిగేంత అప్డేట్స్ ఉండవు, కానీ బట్ ఈ రోజు వరకు అంత అప్డేటెడ్గానే ఉంటుందండి మెటీరియల్. రవి పి అగ్రహారి చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి. ఎన్విరాన్మెంట్కి పిఎంఎఫ్ఎస్ ఐఏఎస్ ఎందుకు చెప్పానంటే అది చాలా పిక్టోరియల్గా రీడర్ ఫ్రెండ్లీగా ఉంటుందండి ఆ బుక్. కంపల్సరీ మనకు కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. తర్వాత మనకు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం ఆ బుక్ చదివినప్పుడు డేటాని అండ్ కాన్సెప్ట్స్ని. చాలా ఇంపార్టెంట్ అండి ఈ బుక్స్. ఆ తర్వాత ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఈ బుక్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు నచ్చితే బుక్స్ తీసుకొని ఒకసారి చదివి ఒకసారి చూసి బుక్ లిస్ట్ టిక్ ఆన్ అవ్వండి, అంటే మార్చకండి. ఒక్కసారి ఒక బుక్ లిస్ట్ తీసుకున్నాక ఆ బుక్ లిస్ట్ని కంపల్సరీ ఎగ్జామ్ అయిపోయిన వరకు చేంజ్ చేయకండి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు బుక్ లిస్ట్ మార్చారంటే మీకు కన్ఫ్యూజన్ బిల్డప్ అవుతుందండి. మార్కెట్లో కొత్త ఇక్కడ ఏంటంటే ఓవర్ డేటా ఓవర్ మెటీరియల్ మెయిన్ ప్రాబ్లం అవుతుందండి ప్రిపరేషన్కి. అప్పట్లో జస్ట్ లిమిటెడ్ బుక్స్ ఉండేవి, చదువుకునే వాళ్ళు దాన్ని మల్టిపుల్ టైమ్స్ రీజన్ చేసేవాళ్ళు, ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువ మెటీరియల్ రావడం వల్ల వాళ్ళు మెటీరియల్ షిఫ్ట్ చేస్తున్నారు కానీ మైండ్లో ఎంత డేటా ఫీడ్ అవుతుంది అనేది కూడా ఆలోచించలేకపోతున్నారు అండి ఆస్పిరెంట్స్. కాబట్టి కంపల్సరీ బుక్ లిస్ట్ చాలా తక్కువ పెట్టుకోండి. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ పెట్టుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎప్పుడైతే మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తామో అది పిక్టోరియల్గా మనకు ఫీడ్ అవుతుంది డేటా. సో తర్వాత మనం ఎగ్జామ్ హాల్లో ఈజీగా రిట్రైవ్ చేయొచ్చు విత్ కాన్ఫిడెన్స్. ఓకేనా. మనం సిలబస్ గురించి కూడా పూర్తిగా డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. నౌ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ అండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండి. టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్కి ఉంటుందండి. ఓకే. మనకు ఇండియన్ హిస్టరీ ఫస్ట్ 30 మార్క్స్. ఇండియన్ హిస్టరీలో మనకు ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ అండి. మనం ఏన్షియంట్ హిస్టరీలో మనం ఏం చదువుకోవాలంటే ఫస్ట్ ఐవీసీ గురించి చదువుకోవాలండి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్, తర్వాత బుద్ధిజం, జైనిజం, ఆ తర్వాత మనకు మౌర్య పీరియడ్ అండ్ గుప్తా పీరియడ్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, తర్వాత హర్షవర్ధన పీరియడ్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడైనా సరే ఒక కింగ్డమ్స్ గురించి చదివేటప్పుడు, ఎంపైర్స్ గురించి చదివేటప్పుడు ఇక్కడ మనకు సిలబస్లో ఈజీగా మెన్షన్ చేశారండి. తర్వాత దేర్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్, దేర్ సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ పార్ట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, లిటరేచరు, ఇవే అండి. మనం ఈ బేసిస్ మీద చదువుకోవాలండి. కాకపోతే అందరు హిస్టరీ ఎలా చదువుతారంటే కింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. కింగ్స్ యొక్క క్రోనాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి ఎక్కువ చదవరు. అంటే బిగినర్స్ ఎలా చేస్తారంటే ఫస్ట్ రాజ్యం హిస్టరీ తెలుసుకుంటారు. హిస్టరీ అంటే కింగ్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ క్రోనాలజీ అంటే అది తెలుసుకుంటారు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే నో యూజ్ అండి. ఎగ్జామ్లో అడిగేది మనకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ పరిపాలన విధానం, దాని గురించి డిస్కస్ చేస్తారండి క్వశ్చన్స్ కంపల్సరీ. ఓకేనా. మనం దాని గురించి ఫోకస్ చేస్తేనే మన ప్రిపరేషన్ ఉండాలండి. తర్వాత మిడివల్లో చోళ. చూడండి, ప్రతి రాజ్యం తర్వాత వాళ్ళు పెట్టిండే ఒక వర్డ్ పెట్టారు, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. చూడండి, ఢిల్లీ సుల్తానేట్ మొఘల్ ఎంపైర్ పెట్టిన తర్వాత దేర్ అడ్మినిస్ట్రేషన్, దేర్ సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకేనా. చూడండి, సామాజిక ఆర్థిక పరిస్థితులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి కంపల్సరీ, అలానే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. తర్వాత మోడర్న్ హిస్టరీలో మనకి ఏమేమి ఉంటాయంటే 1857. ఇది 1857 రివోల్ట్ యూపీఎస్సీ మెయిన్స్లోనే మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతారండి. కాబట్టి ఈ రివోల్ట్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మనం ఇండియాలో చేసిన మొదటి రివోల్ట్ కాబట్టి. 1857 రివోల్ట్, తర్వాత అండ్ ఇట్స్ ఇంపాక్ట్, తర్వాత బ్రిటిష్ పవర్ ఇండియాలో ఎలా కన్సాలిడేట్ అయింది, తర్వాత వాళ్ళు వచ్చి అడ్మినిస్ట్రేషన్లో ఏం చేంజెస్ తీసుకున్నారు, సొసైటీలో ఏం చేంజెస్ తీసుకొచ్చారు బ్రిటిషర్స్, సో అది ఇంపార్టెంట్. తర్వాత సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, అంటే మనకు ఉమెన్ కోసం, చైల్డ్స్ కోసం, చిన్నపిల్లల కోసం ఎక్కువ మత సంస్కరణ ఉద్యమాలు జరిగాయండి ఆ టైంలో. సో ఆ టైంలో జరిగినటువంటి ఎవరెవరు లీడర్స్, ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు, అవి ఇంపార్టెన్స్ ఇస్తే మీరు ఇది చదవాల్సి ఉంటుందండి. తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్,
ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్. గాంధీ పీరియడ్ అండి, 1920, 1930 మనకు ఉన్నాయి కదండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తా మనము ఈ మోడర్న్ హిస్టరీని చదువుకోవాలండి. అంటే ఎక్కువ వెయిటేజ్ కూడా ఇక్కడే ఉంటుందండి చెప్పాలంటే. మోడర్న్ హిస్టరీని ఎక్కువ అడుగుతారండి ప్రిలిమ్స్లో. కంపారిటివ్లీ ఏన్షియంట్ అండ్ మిడిల్ కంటే మోడర్న్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ యూజ్గా ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ మనం ఇండియన్ జోగ్రఫీ. నో ఇండియన్ జోగ్రఫీకి మీరు ఈ జనరల్ అండ్ ఫిజికల్ జోగ్రఫీకి మీరు ఎన్సీఆర్టీ క్లాస్ 11th బుక్ చదివితే సరిపోతుందండి. క్లాస్ 11th ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుందండి. అండ్ ఎన్సీఆర్టీకి జోగ్రఫీకి మించిన మెటీరియల్ లేదండి యాక్చువల్ చెప్పాలంటే. మంచి బుక్స్ అండి ఎన్సీఆర్టీస్. అంటే గ్రూప్ 2 స్టాండర్డ్ వరకు చెప్తున్నాను నేను, యూపీఎస్సీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడట్లేదు. గ్రూప్ 2 వరకు ఎన్సీఆర్టీ బుక్స్ మనం క్లాస్ 11th, క్లాస్ 12th కింద చదివితే మనకు కంప్లీట్ సిలబస్ వచ్చేస్తుందండి. కంప్లీట్ సిలబస్ వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళు రమణ్ రాజ్ సార్ బుక్ చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు జీసీ లియాంగ్ కూడా చదవండి. ఓకేనా? మనకు జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో ఏమేమి సిలబస్ ఉంటుంది అంటే, ఫస్ట్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్, క్లైమేట్ ఇంపార్టెంట్ అండి. క్లైమేట్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓషన్ కరెంట్స్, ఇక్కడ కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోండి. స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, ఓషన్ కరెంట్స్. తర్వాత ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫ్యూచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ అండి, రివర్స్ అండి. తర్వాత సాయిల్స్ అండ్ వెజిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి 15 క్వశ్చన్స్ రావచ్చండి మనకు. 15 క్వశ్చన్స్, 10 to 15 ఈజీగా. ఈ చాప్టర్ నుంచి లాస్ట్ గ్రూప్ 2లో ఒక్క క్వశ్చన్ కూడా రాలేదండి చెప్పాలంటే. హ్యూమన్ జియోగ్రఫీ అండ్ ఏపీ ఉంది కదండి లాస్ట్ చాప్టర్, ఇది ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్కి ఇచ్చారు ప్రీవియస్ గ్రూప్ 2లో. అలానే ఇయర్ ఇస్తారని నేను చెప్పలేను కానీ, కాకపోతే చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ చాప్టర్ అనేది. తర్వాత ఎకనామిక్ జియోగ్రఫీ కూడా ఎన్సీఆర్టీ క్లాస్ 12 చదివితే సరిపోతుంది. ఈ న్యాచురల్ రిసోర్సెస్ అండి. ఇక్కడ ఇప్పుడు మీరు న్యాచురల్ రిసోర్సెస్ చదివేటప్పుడు వరల్డ్కి వెళ్ళకండి, ఎందుకంటే మనకు ఇక్కడ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీనే, ఈ రెండే అడిగారండి. ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ రెండే అడిగారు. కాబట్టి మనం న్యాచురల్ రిసోర్సెస్ ఇండియా గురించి ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, తర్వాత ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, అంతేగాని వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే అండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మైండ్లో పెట్టుకోండి. సిలబస్ కంప్లీట్గా చదవండి. ఒక 3 to 4 days సిలబస్ కాపీని తీసుకొని సిలబస్ మొత్తం బైహార్ట్ చేయండి. యాక్చువల్ చెప్పాలంటే సిలబస్ని కంపల్సరీ లైన్ టు లైన్ మైండ్లో పెట్టుకోండి ఏమున్నాయి అనేసి. సిలబస్ చదవక అన్వాంటెడ్ కూడా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారండి, అర్థం చేసుకోండి. తర్వాత natural resources and their contribution, agriculture and agro based activities, distribution of major industries and major industrial regions, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం. అంటే ట్రాన్స్పోర్ట్ అంటే హైవేస్ వస్తాయి, వాటర్ వేస్ వస్తాయి, రైల్వేస్ వస్తాయి, అర్థమైందండి. కాబట్టి ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు జాగ్రఫీ క్లాస్ 11th, క్లాస్ 12 చదువుకోండి, మంచి స్కోర్ వస్తుందండి. రమణ్ రాజు సార్ బుక్ కూడా ఈ సిలబస్కి అనుగుణంగానే డిజైన్ అయిందండి బుక్ కూడా. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు రమణ్ రాజు సార్, ఇంగ్లీష్ మీడియంలో కూడా రమణ్ రాజు ఉంది. ఎన్సీఆర్టీ క్లాస్ 11th, క్లాస్ 12 ఫస్ట్ చదవండి, తర్వాత స్టాండర్డ్ బుక్ వెళ్ళండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఎన్సీఆర్టీ క్లాస్ 11th, క్లాస్ 12 చదివిన తర్వాత జాగ్రఫీకి, తర్వాత రమణ్ రాజు సార్ బుక్ చదివి, ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే జీసీ లియాంగ్, తెలుగు మీడియం అయితే రమణ్ రాజు, ఇది ఇలా మీరు ప్లాన్ చేసుకొని తర్వాత నోట్స్ చేసుకోండి. ఇన్ని బుక్స్ ఎగ్జామ్ ముందు రివైజ్ చేయలేరండి, రివైజ్ చేయలేరు. కాబట్టి మనకంటూ ఒక స్పెసిఫిక్ నోట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ అండి. నో, ఇది ఇండియన్ సొసైటీ రీసెంట్ నోటిఫికేషన్లోనే యాడ్ చేసినారండి. అంతకుముందు ప్రిలిమ్స్లో అండ్ గ్రూప్ 2లోనే లేదు ఇండియన్ సొసైటీ. గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ రీసెంట్గా యాడ్ చేసినారండి 30 మార్క్స్కి. దీనికంటూ మార్కెట్లో ఉండేది రెండు మెటీరియల్ అండి. ఒకటి తెలుగు అకాడమీ మెటీరియల్ అండి, తెలుగు అకాడమీ మెటీరియల్. తర్వాత శ్రవణ్ సార్ బుక్ ఒకటి ఉందండి, శ్రవణ్ సార్, ఈయన సోషాలజిస్ట్, ఈయన బుక్ ఉందండి. ఈ 2 బుక్సే ఎక్కువ మంది చదువుతూ ఉంటారు. ఇవి 2 తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. సేమ్ ఇది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంది. కాబట్టి ఈ బుక్ ఫాలో అయ్యి చదువుకోండి. కాకపోతే లాస్ట్ టైం వీళ్ళు ఎక్కువ పిఐబి నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇక్కడ మనకు అంత లభిస్తుందండి డేటా, ఎగ్జామ్ రిలేటెడ్ అనే కాదు, కంట్రీ డెవలప్మెంట్ రిలేటెడ్ మొత్తం అంతా ఆల్ డేటా మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో దొరుకుతుందండి. అక్కడికి వెళ్ళి మనం ఇంపార్టెంట్ సిలబస్ చూసి సిలబస్కి అనుగుణంగా ఏమొస్తుంది అని దాన్ని మనం నోట్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇండియన్ సొసైటీలో ఏముంటాయంటే, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మనకు ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్, ఈ టాపిక్స్ ఉంటాయండి ఫస్ట్ చాప్టర్లో. సోషల్ ఇష్యూస్ అండి, సోషల్ ఇష్యూస్లో మనకు క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం,
తర్వాత క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ అగిటేషన్, వీటి గురించి ఉంటుందండి యూనిట్ 2లో. యూనిట్ 3 చాలా ఇంపార్టెంట్, వెల్ఫేర్ మెకానిజం. ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. లాస్ట్ టైం ఎక్కువ వెల్ఫేర్ మెకానిజం గురించే మనల్ని క్వశ్చన్ చేశారు గ్రూప్ 2లో. పబ్లిక్ పాలసీస్ అండి, పబ్లిక్ కోసం డిజైన్ చేసిన పాలసీస్, తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్, చైల్డ్, మైనారిటీస్, బీసీస్ అండ్ డిజేబుల్డ్, వీటి కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్స్, యాక్ట్స్, స్టాట్యూటరీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కంప్లీట్గా నేర్చుకోవాలండి. అండ్ చాలా ఇంపార్టెంట్ అండి వెల్ఫేర్ మెకానిజం చాప్టర్ అనేది ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివితే ఎక్కువ స్ట్రెస్ చేయాలండి ఈ యూనిట్ చదివేటప్పుడు. తర్వాత మనకు కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్, మేజర్ ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకు కంపల్సరీ చదవాలండి. ఇక్కడ హిందూ పేపర్ చదవాలి, హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏది ఫాలో అయినా కూడా నోట్స్ చేసుకోండి. న్యూస్ పేపర్ చదివి వదిలేయకూడదండి. న్యూస్ పేపర్ నుంచి మనము ఏది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది యూజ్ అనేది మనం ఒక సపరేట్ నోట్స్లు పెట్టుకొని మెయింటైన్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ప్రిపరేషన్లో మనకు టాప్లో ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే బుక్స్ పెట్టుకొని అందరు చదువుతారండి, బుక్స్ పెట్టుకొని నోట్స్ అందరు చేసుకుంటారు. కానీ న్యూస్ పేపర్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డైలీ 1 అవర్ దానికి డిసిప్లైన్డ్గా చదువుకొని దాని నుంచి నోట్స్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసే వాళ్ళు కొంచెం ఎడ్జ్లో ఉంటారండి జాబ్ వచ్చే కానీ ర్యాంక్ వచ్చేకి. తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం ఈనాడు న్యూస్ పేపర్ చదవండి, కంపల్సరీ ఈనాడు చదవాలండి. అంటే స్టేట్ రిలేటెడ్ న్యూస్ పేపర్ ఒకటి మ్యాండేటరీ అండ్ అందులో ఈనాడు అందరు చదువుతారు. అంటే ఈనాడు బాగుంటుందండి చెప్పాలంటే స్టేట్ ప్రకారం. తర్వాత మెంటల్ అబిలిటీకి చెప్పాను నేను. మెంటల్ అబిలిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేటువంటి కాన్సెప్ట్స్ మీరు ప్రతిదీ ఏదైతే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డికోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు బ్లడ్ రిలేషన్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, ఈ వీటన్నిటికీ మీరు ఫస్ట్ కాన్సెప్ట్స్ యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి ఈ టాపిక్ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్ అని సెర్చ్ చేయండి, ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎలా అడుగుతారు. సో అవన్నీ క్లాసెస్ విన్న తర్వాత నోట్స్ చేసుకొని ఆ మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అండ్ గ్రూప్ 2లో కండక్ట్ చేసిన క్వశ్చన్స్ తీసుకొని ఆ మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దీనికి డైలీ 1 అవర్ ప్రాక్టీస్ ఇవ్వండి, ఇది మెంటల్ అబిలిటీకి అప్ టు ప్రిలిమ్స్. తర్వాత దీనికి కరెంట్ అఫైర్స్ డైలీ 1 అవర్ ఇవ్వండి అప్ టు మెయిన్స్. ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్కి 1 అవర్ టైం పెట్టుకోండి. రెండింటికి 2 అవర్స్ డైలీ కేటాయండి, చాలా యూజ్ అండి మీకు కంపల్సరీ. తర్వాత మనం మెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే బిగినర్స్ అయినా కానీ ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ కంపల్సరీ డైలీ మెయిన్స్కి ఎక్కువ టైం ఇవ్వండి, 6 అవర్స్ టైం ఇవ్వండి. ప్రిలిమ్స్కి ఒక 2 to 3 అవర్స్ ఇవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు 2 months టైం ఉంటుంది ప్రిలిమ్స్కి. అంటే ప్రిలిమ్స్కి మనకు 150కి మోర్ దెన్ 50%, 75 ప్లస్ అండ్ 75 అంటే ఒక 80 అలా స్కోర్ చేస్తే మనం ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందండి కంపల్సరీ. కాకపోతే గ్రూప్ 2లో మెయిన్స్లో మనకు గ్రూప్ 2 మెయిన్స్లో మనకు 300కి అవుట్ ఆఫ్ దీనికి లేదండి కట్ ఆఫ్. దీనికి టాప్ మనకి ఎన్ని పోస్టులు ఉంటాయి దీనికి మెరిట్ అండి. సో కాబట్టి ఎక్కువ టైం ఇవ్వాలండి. గివ్ మోర్ టైమ్ టు మెయిన్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రిపరేషన్లో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రిలిమ్స్ బిఫోర్ ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మెయిన్స్ సబ్జెక్ట్స్ కండి. అంటే మెయిన్స్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఏపీ హిస్టరీకి, తర్వాత ఇండియన్ పాలిటీకి పేపర్ 1లో, పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డైలీ ఒక 6 అవర్స్ ఈ సబ్జెక్ట్స్ అవుతాం, మిగతా 2 అవర్స్ మనకు ప్రిలిమ్స్కి టైం ఇచ్చినా కూడా సరిపోతుందండి. అండ్ ప్రిలిమ్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్కి ఒక 2 months టైం ఇస్తారండి. అప్పుడు ఆ టైం మనం ఫుల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. పేపర్ 1 150 marks. సబ్జెక్ట్స్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 marks అండి. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 marks ఉంటుంది. ఓకే, మెయిన్స్లో ఫస్ట్ మనం ప్రీ హిస్టారిక్ కల్చర్ అండి. ఫస్ట్ యూనిట్ మనకు ప్రీ హిస్టారిక్ కల్చర్ ఉంటుంది. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్లో మనం ఫస్ట్ చదవాల్సిన టాపిక్ శాతవాహనాస్ అండి. శాతవాహనాస్, ఇక్ష్వాకులు, తెలుగులో చెప్పాలంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీలు, వెంగి చాళుక్య రాజులు చదవాలండి. ఇక్కడ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి సిలబస్ని అబ్జర్వ్ చేయడం. సోషో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, సోషో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. ఓకే, ఇది స్ట్రెచ్ చేశారండి ఈ వర్డ్ ఎందుకు స్ట్రెచ్ చేశారంటే సిలబస్లో మీరు ఎక్కువ కింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ప్రిపేర్ అయ్యేటప్పుడు.
మనం హిస్టరీ ఎందుకు చదువుతాం అంటే ఆ టైంలో ఉండేటువంటి పరిపాలన విధానం తెలుసుకొని చదువుతున్నాం కానీ అంటే రాజులు కూడా ఇంపార్టెంట్, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదండి. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏపీ హిస్టరీ సామాజిక ఆర్థిక మత పరిస్థితుల గురించి బాగా అవగాహన తెచ్చుకుంటూ చదవాలండి. అంటే శాతవాహనుల కాలంలో ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత ఇక్ష్వాకులు వచ్చారు, ఆ తర్వాత ఇక్ష్వాకుల కాలంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, విష్ణుకుండుల కాలంలో, వెంగి చాళుక్యుల కాలంలో. వెంగి చాళుక్యుల్లో దగ్గర దగ్గర చాలా మంది రాజులు ఉంటారు, 40 మంది రాజులు. ఆ క్రొనాలజీ గుర్తుపెట్టుకోనికి ట్రై చేస్తారు. అడగరండి అటువంటి క్వశ్చన్స్ ఎక్కువ డిజైన్ చేయరండి. ఎక్కువ మనకు అడిగేది కండిషన్స్ అండి, అడ్మినిస్ట్రేషను, సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, వీటి గురించే మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు తప్ప కింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరండి. ఓకేనా, మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఆ టైంలో మనం పాస్ట్కి వెళ్తే ఆ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అది మైండ్లో పెట్టుకొని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే చదువుకోవాలండి. తర్వాత శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, తర్వాత విష్ణుకుండిన్స్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, ఆంధ్ర చోళాస్ అండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే సొసైటీ, రిలీజియన్, ఎక్కువ సోషల్ కండిషన్స్ అండ్ సామాజిక మత పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి ఉంటుందండి మనకు హిస్టరీ. మనకు ఫస్ట్ 2 యూనిట్స్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం నోట్స్ చేసుకొని చదవాలండి. చెప్పాను కదండి, బుక్ లిస్ట్ బిఎస్ఎల్ అన్నమంతరావు, ఏన్షియంట్ అండ్ మిడివల్ కంపల్సరీ చదవాలి. పిఆర్ రఘునాథరావు ఫర్ మోడర్న్ హిస్టరీ కంపల్సరీ చదవాలి. ఈ 2 బుక్స్ చదివిన తర్వాత, ఇవి 2 బుక్స్ కొంచెం గ్రాంధిక భాషలో ఉన్నాయండి. గ్రాంధిక భాష అంటే తెలుగు ఇప్పుడుండే తెలుగులాగా ఉండదు, కాకపోతే అర్థమవుతుందండి, కొంచెం స్లోగా పడుతుంది. అందుకోసమే నేను ఈ 2 బుక్స్ కాకోకుండా యాడ్ చేసిన బుక్ జోగినాడు సార్ బుక్ చదివినా కూడా మనకు 60+ మార్క్స్ వచ్చినాయండి చాలా మందికి, ర్యాంకర్స్కి. కాబట్టి మనం ఈ 3 బుక్స్ చదువుకొని, ఈ 3 బుక్స్ నుంచి ఒక నోట్స్ చేసుకొని ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్, ఇది మెమరీ అండి. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఎందుకు చేయాలంటే ఈ సబ్జెక్ట్ మన మెమరీని టెస్ట్ చేయడానికి అండి, వేరేది ఏం లేదండి. మనకి ఎంత బాగా గుర్తుంటాయి మెమరీ పవర్, మెమరీ గురించి మాత్రమే ఈ సబ్జెక్ట్ అండి. కాబట్టి ఎక్కువసార్లు రివిజన్ చేస్తే తప్ప ఇది మనకు లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళదండి. సో ఇది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఆ ప్రెజర్లో మనకు గుర్తు రావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాం సిలబస్ పైన అంటే మనము మల్టిపుల్ అంటే ఈ బుక్స్ అన్ని చదివి నువ్వు నోట్స్ చేసుకుని ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి తర్వాత ప్రాక్టీస్ చేసి టెస్ట్లు రాసి మన వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేదే అండి మనకు ఒక కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ కోసం మనకి ఇప్పుడుండే ఈ 11 months, ఒక 10 months పడుతుందండి మెయిన్స్ జరగడానికి. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇవన్నీ చేయండి. ఈ 3 బుక్స్ చదివి నోట్స్ చేసుకొని టెస్ట్లు రాసి వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి. ఎగ్జామినేషన్ హాల్లో ఆ ప్రెజర్ని మీరు హ్యాండిల్ చేయాలంటే ఒకటే అండి, మీరు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ప్రెజర్ ఏం బిల్డ్ అవ్వదండి, ఎందుకంటే మీరు కంపల్సరీ అంతా మీకు మైండ్ రిట్రీవ్ చేసుకోగలదండి, ఎందుకంటే మీరు అన్ని టైమ్స్ రివిజన్ చేశారు. ఓకేనా, సో కాబట్టి ఇది ఇలా చదవండి. ఓకేనా, సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ 2లో మనకు వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries ఏడి. మనకి ఇక్కడ ఏమేమి వస్తాయంటే విజయనగరం వస్తుందండి, కాకతీయ, విజయనగర 2 వస్తాయండి. 2 మేజర్ డైనాసిటీస్ అండి ఇవి, కాకతీయ, విజయనగర చాలా ఇంపార్టెంట్ అండి. విజయనగర యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయ ఎక్కువ క్వశ్చన్స్ మెయిన్స్లో అడిగారండి. కాబట్టి ఇక్కడ మనకు ఈ 2 కింగ్డమ్స్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ రూలింగ్ ఏంటి, వాళ్ళ సొసైటీ కండిషన్స్ ఏంటివి, వాళ్ళు ఎలాంటి పన్నులు విధించారు, ట్యాక్సెస్ ఎలా విధించారు, అలాంటి మైండ్ సెట్తో అవి పెట్టుకొని చదవండి. అంటే రాజులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, రాజుల క్రోనాలజీకి ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవారండి. ఒక 10-20 years బ్యాక్ అడగదు. ఇప్పుడు పేపర్స్ అంతా అనలిటికల్ వేగా స్టూడెంట్ యొక్క అనలిటికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తున్నారండి ఎక్కువ. కాబట్టి అట్లా ఇంపార్టెన్స్ ఇస్తా చదువుకోండి. తర్వాత 3rd యూనిట్ మనకు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదండి, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. యూరోపియన్స్ ఫస్ట్ ఎవరు వచ్చారు, మా బ్రిటిషర్స్ ఫస్ట్ మన ఏపీకి ఎవరు వచ్చారు, వాళ్ళు ఎక్కడ స్థావరాలు, ట్రేడ్ సెంటర్స్ ఎక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు, తర్వాత కంపెనీ రూల్లో ఎలా ఉండేది మన ఇండియా, ఏపీలో 1857 రివోల్ట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండేది అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, తర్వాత సోషల్ కల్చరల్ అవేకనింగ్ అండి, అదే సోషల్ రిఫార్మ్మెంట్స్ ఇండియాలో ఎలా జరిగాయి, ఏపీలో కూడా జరిగాయండి. అలా జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ గురించి చదవండి. తర్వాత గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి, 1885 to 1947 చదవాలి. తర్వాత రోల్ ఆఫ్ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, యాంటీ జమీందార్ అండ్ కిసాన్ మూవ్మెంట్స్ అండి. తర్వాత గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోయిటరీ, ఈ గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోయిటరీ నుంచి రెవల్యూషన్ లిటరేచర్, నాటక సంస్థలు అండ్ ఉమెన్ పార్టిసిపేషన్. కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఏరియాల నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 2 questions వస్తాయి, 2 to 3 questions వస్తాయి. కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకునేది ఉంటుంది. ఏరియాని టెస్ట్ చేస్తూ చదవండి.
తర్వాత 4th యూనిట్ వచ్చేసి ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. ఫార్మేషన్ ఆఫ్, ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1953 ఉంది. అదే 5th యూనిట్లో మీరు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. 53లో మనకు ఆంధ్ర స్టేట్ అండి. 56లో మనకు ఆంధ్రప్రదేశ్గా ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ద్వారా లింగ్విస్టిక్ స్టేట్ ఏర్పడుతుందండి. సో అది డిఫరెన్స్ మీకు అది నేర్చుకున్న తర్వాత రూల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ అండి. ఏపీలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏది, తర్వాత న్యూస్ పేపర్స్ ఎలా హెల్ప్ చేసాయి మన ఆంధ్ర మూమెంట్కి, ఓకేనా. తర్వాత ఆంధ్ర మహాసభల గురించి చదువుకోండి. తర్వాత లైబ్రరీ ఉద్యమం గురించి, లైబ్రరీ మూమెంట్ గురించి చదవండి. తర్వాత ట్రైబల్ కల్చర్ గురించి చదవండి. తర్వాత విశాలాంధ్ర మహాసభలు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అండ్ ఇట్స్ రికమెండేషన్, జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ అండి. ఇది ఏపీ అండ్ తెలంగాణ యొక్క టాప్ లీడర్స్ మధ్యన జరుగుతుందండి. టాప్ లీడర్స్ మధ్యన ఏపీ తెలంగాణ మధ్య జరిగేదే జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ అండి ఇది. తర్వాత ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ 1956 to 2014. 1956 to 2014 పిఆర్ రావు గారు ఇంకొక బుక్ కూడా రిలీజ్ చేశారండి, సెకండ్ బుక్. ఈ బుక్ చదివినా కూడా మీకు ఈ యూనిట్కి హెల్ప్ఫుల్ అవుతుందండి, 5th యూనిట్కి, ఓకేనా. ఇదండి బుక్ లిస్ట్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువసార్లు రివిజన్ చేయాలండి ఈ సబ్జెక్ట్ని, అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఈ బుక్స్ కంపల్సరీ చదవాలండి, ఎందుకంటే అందరు చదువుతున్నారు కాబట్టి. తర్వాత సెక్షన్ బి అండి. సెక్షన్ బి పేపర్ 1లో ఏముంటుందంటే పాలిటీ అండి. కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు 75 మార్క్స్ ఉంటుందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు 75 మార్క్స్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్కి మనం లక్ష్మీకాంత్ బుక్స్ అయితే సరిపోతుందండి. లక్ష్మీకాంత్ బుక్స్ అయితే సరిపోతుందండి. ప్రాక్టీస్ మోర్ అండి. ఇక్కడ ఎందుకు ప్రాక్టీస్ అంటే అండి, ఈ బుక్ చదివిన వాళ్ళు చాలామంది చాలాసార్లు చదివి ఉంటారండి. ఈ బుక్ ఏది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లక్ష్మీకాంత్ బుక్ more than 5 times చదివిన వాళ్ళు కూడా Group 1, Group 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో స్కోర్ ఎందుకు చేయలేరంటే ప్రాక్టీస్ తక్కువ చేస్తారండి. ఈ సబ్జెక్ట్ కొంచెం అనలైటికల్ వేలో అడుగుతున్నారండి ఈ మధ్య. అంటే స్టాటిక్ ప్లస్ కరెంట్ లింక్ చేస్తా అడుగుతూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీ దీనికి అనలిటికల్ అనాలిసిస్ అవసరం అండి, అనలిటికల్ అండర్స్టాండింగ్ అవసరం చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి. మనం ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్ చదివి దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తాం, కాకపోతే ప్రాక్టీస్ చేయం. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో క్వశ్చన్స్ యొక్క సబ్జెక్ట్ ఇంటర్లింకింగ్ కూడా, అంటే మనకు ఇక్కడ ఏంటంటే మనకు జిఎస్లో జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్ట్స్ ఇంటర్లింక్ అండి. ఇప్పుడు హిస్టరీ చదివేటప్పుడు మనం జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి జాగ్రఫీ, ఎందుకంటే ఇక్కడెక్కడ ఏం జరిగింది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అది. జాగ్రఫీ చదివేటప్పుడు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ఎందుకంటే ఓల్డ్లో ఇక్కడ ఎలా ఉండింది రివర్ సిస్టమ్, ఇప్పుడు ఎలా, అంటే అలా ఇంటర్లింకింగ్గా సబ్జెక్ట్ని చదువుకోవాలండి మనం. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ని ఇంటర్లింక్ చేస్తే చదువుకుంటే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది చెప్పాలంటే. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. అండ్ ఈ లక్ష్మీకాంత్ బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదండి. గ్రూప్ టూ వాళ్ళకి ఏం లక్ష్మీకాంత్ బుక్ అంతా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ముందర పెట్టుకొని కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ చదవండి. తర్వాత సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్. ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పీస్ మధ్యన సుప్రీంకోర్టులో ఎక్కువ కేసెస్, తర్వాత ఎక్కువ అమెండ్మెంట్కి దారి తీసిన ఏరియా అండి ఇది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ మనకు కేశవానంద భారతి కేసు నుంచి వచ్చిందండి, అది రాజ్యాంగంలో లేదు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది. సో ఇలా మనకు ఫస్ట్ యూనిట్ని మనం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో డీల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ముందర పెట్టుకొని సిలబస్ అనుగుణంగానే చదవండి. ఊరికే లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్, అసలు ఏ బుక్ ఓపెన్ చేసినా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ చదవకండి, సిలబస్ ముందర పెట్టుకొని ఆ సిలబస్ అనుగుణంగా చదువుకోండి, ఓకేనా. తర్వాత సెకండ్, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ అంటే ఏంటంటే లెజిస్లేచర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. లెజిస్లేచర్లో టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్, యూనికెములర్, బైకెములర్. ఎగ్జిక్యూటివ్లో మనకు ఎగ్జిక్యూటివ్ గురించి చదువుకోవాలి, తర్వాత పార్లమెంట్ గురించి చదువుకోవాలి, జ్యుడిషియరీ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం. ఇవి సెకండ్ యూనిట్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రక్చర్స్ అండ్ ఫస్ట్ 2 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అండి. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండి. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, ఏవేవి రాష్ట్రానికి వర్తిస్తాయి, ఏవేవి సెంటర్కి వర్తిస్తాయి అనేది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, రెండు రాష్ట్రానికి దేశానికి వర్తించే లిస్ట్ ఏందనేసి మనం అక్కడ ఆ లిస్టులో ఏమేమి ఉన్నాయో చదువుకోవాలంటే రిలేషన్స్ చదువుకోవాలి. తర్వాత లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ గురించి చదువుకోవాలి. ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అక్కడ ఆ ఏరియాలో. తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతారండి ఆస్పిరెంట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదివేటప్పుడు. దేర్ కంపోజిషన్,
కంపోజిషన్ ఏంటి, మెంబర్స్ ఎంతమంది ఉంటారు, తర్వాత వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటి, అలా అది కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీరు చదివేటప్పుడు. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్స్ గురించి మనం చదువుకోవాలండి ఇవి 3rd యూనిట్లో. తర్వాత సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. ఓకే నీడ్స్ ఫర్ రిఫార్మ్స్ అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి సెంటర్కి స్టేట్కి రిలేషన్స్ దెబ్బతినేవండి. అంటే కొంచెం ఎక్కువ ఫైట్స్ వచ్చేవి. దానికోసం మనకు పార్లమెంటు కమిషన్స్ వేసేదండి. రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పుంచి కమిషన్, ఇవన్నీ రిఫార్మ్స్ తీసుకొచ్చామండి. అంటే ఏవేవి సెంటర్కి పవర్స్ ఉండాలి, వేట్లో సెంటర్కి పవర్స్ ఉండాలి, వేట్లో స్టేట్కి పవర్స్ ఉండాలి అనేవి అని ఈ ఫస్ట్ కమిటీ మనకు రాజ్మన్నార్. తర్వాత ఇంపార్టెంట్ కమిషన్స్ వచ్చేసి సర్కారియా అండ్ పుంచి కమిషన్స్. వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ కమిషన్ ఏం రికమెండేషన్స్ ఇచ్చిందనే దాని మీద మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. తర్వాత యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్. నేషనల్ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏంటి, స్టేట్ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏమేమి ఉండాలి, అర్హతలు. తర్వాత ఎలక్షన్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ల 10th షెడ్యూల్. అంటే మీరు కాన్స్టిట్యూషన్ పాలిటీ చదివే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ గురించి బాగా గ్రిప్ తెచ్చుకోండి. అంటే ఏ షెడ్యూల్లో ఏమేమి ఉంటాయి, ఏ పార్ట్స్లో ఏమేమి ఉంటాయి అనేది. తర్వాత అమెండ్మెంట్స్, జడ్జిమెంట్స్, ఇవి ఈ కోర్ ఏరియాని మీరు ఫస్ట్ బాగా రివిజన్ చేయగలిగితే, బాగా అనలైజ్ చేయగలిగితే, తర్వాత మీరు ఆర్టికల్స్కి వెళ్తే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందండి. ఓకేనా. తర్వాత సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ అండి. 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్ ద్వారా మనకు పంచాయత్స్, మున్సిపాలిటీస్ అని యాడ్ అయ్యాయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 243A to 243O దగ్గర మనకు పంచాయత్స్ యాడ్ అయ్యాయండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్మెంట్ రావాలండి కంట్రీలో. అందుకనేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది బల్వంతరాయ్ మెహతా కమిటీ అండ్ అశోక్ మెహతా కమిటీస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాగైతే సెంటర్ స్టేట్ రిలేషన్స్కి మనకు రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పుంచి కమిషన్ ఎంత ఇంపార్టెంట్గా చదువుకుంటామో, మనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అంటే గ్రౌండ్ లెవెల్లో పంచాయత్, మున్సిపాలిటీస్ బాగా వర్క్ అవ్వాలి కోసం వాటికి పవర్స్ ఇవ్వడానికి మనకు బల్వంతరాయ్ మెహతా అండ్ అశోక్ మెహతా కమిటీస్ మనకు ఉంటాయండి. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారానే మనకు ఈ 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పంచాయత్స్ ఆర్టికల్ 243O to 243A to 243O వరకు మనకు పంచాయత్స్ గురించి ఆర్టికల్స్ ఉంటాయండి. పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి ఉంటాయి. ఓకేనా. తర్వాత 74th మున్సిపాలిటీస్ గురించి అండి. ఇది మనకు ఈ 2 యూనిట్ చాలా సింపుల్ అండి. సిలబస్ ముందర పెట్టుకొని లక్ష్మీకాంత్లో చదివితే చాలా త్వరగా అయిపోతుందండి లాస్ట్ 2 యూనిట్స్. ఇది కూడా మనం సిలబస్ ముందర పెట్టుకొని ఇది మనం లక్ష్మీకాంత్లో ఈ సిలబస్ అనుగుణంగా మనం ప్రిపేర్ అవ్వాలండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకసారి మనం లక్ష్మీకాంత్ బుక్ కంప్లీట్గా చదివిన తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అనలైటికల్ వే అర్థమవుతుంది, సబ్జెక్ట్ యొక్క ఇంటర్లింకింగ్ అర్థమవుతుంది. తర్వాత మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు బాగా గుర్తుంటుందండి. ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు మిస్టేక్స్ తెలుసుకుంటారు కాబట్టి, ఆ మిస్టేక్స్ మీరు మళ్ళీ మెయిన్ ఎగ్జామ్లో రిపీట్ చేయకూడదు అనుకుంటారు కాబట్టి మీకు బాగా గుర్తుంటుందండి కాన్సెప్ట్. ఓకేనా. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి, ఎక్కువ టెస్ట్లు రాయండి. చదవడం కంటే టెస్ట్లు ఎక్కువ రాయడం బెటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే. బిగినర్స్ అయితే ఫస్ట్ ఒక 3 రీడింగ్స్ ఇవ్వండి. మినిమం 3 రీడింగ్స్ అన్ని బుక్స్ ఇవ్వండి. 3 రీడింగ్స్ ఇచ్చినాక ఫస్ట్ రీడింగ్ ఇవ్వండి, సెకండ్ రీడింగ్లో హైలైట్ చేసుకోండి, థర్డ్ రీడింగ్లో ఆ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మీ నోట్స్ చదవండి. ఓకేనా. అలా మీరు చదివిన తర్వాతనే టెస్ట్లు రాయండి. ఓకేనా. ఇది పేపర్ 1 అండి. మనకు పేపర్ 1లో మనకు 130 మార్క్స్ రావాలండి కంపల్సరీ. మంచి జాబ్ రావాలంటే, గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ జాబ్ రావాలంటే 150కి 130 ప్లస్ కంపల్సరీ రావాలంటే వస్తాయి కూడా అండి. యాక్చువల్లీ స్కోర్ చేశారు కూడా. హిస్టరీలో 75-65 అండ్ ఏపీ హిస్టరీలో 75-65, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో 75-65 కంపల్సరీ స్కోర్ చేశారండి. కాబట్టి స్కోర్ తెచ్చుకోవడం అంత కష్టమేం కాదు. స్టాటిక్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ బుక్స్ ఉంటాయి. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పేపర్ 2 అండి. పేపర్ 2 ఆఫ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. వీ హ్యావ్ 2 సబ్జెక్ట్స్, ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇండియా అండ్ ఏపీ ఎకనామీలో మనం ఇందాక బుక్ లిస్ట్ చెప్పాను కదండి. ఇండియన్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ కోసం మనం రమేష్ సింగ్ కానీ నితిన్ సింగ్ కానీ ఆ బుక్ కానీ 2 చదవాలండి. ఈ 2 బుక్స్ చదివి మనము ఇవి ఒక స్టాండర్డ్ బుక్స్ అండి, యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్. ఎందుకు చెప్తున్నా అంటే గ్రూప్ 2 కోసం పేపర్ అలా డిజైన్ చేస్తున్నారండి, కొంచెం అనలైటికల్ వేగానే డిజైన్ చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయితే మనకు కాన్సెప్చువల్ క్లారిటీ బాగా బిల్డ్ అవుతుందండి మనకు మైండ్లో. సో కాబట్టి ఇండియన్ ఎకనామీ చదివే వాళ్ళు ఫస్ట్ ఎన్సీఆర్టీ చదవండి. మర్చిపోయాను, ఎన్సీఆర్టీ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th కంపల్సరీ చదవాలండి. ఇండియన్ ఎకనామీ స్టార్ట్ చేసే ముందు బేసిక్స్ మీకు బాగా బిల్డ్ అవ్వడం కోసం ఎన్సీఆర్టీ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత
రమేష్ సింగ్, నితిన్ సింగ్ అని బుక్స్ చదివి నోట్స్ చేసుకోండి. ఈ బల్కీ మెటీరియల్ మీరు ఎగ్జామ్ ముందర 1 వీక్లో రివైజ్ చేయలేరండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రోజు మనం 2 పేపర్స్ డీల్ చేయాలండి. మార్నింగ్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2. టోటల్ 300 MCQస్కి మనం ఆన్సర్ చేయాలి అంటే బిఫోర్ 1 వీక్ ఆర్ 10 days, ఎగ్జామ్ డే బిఫోర్ మనం 1 వీక్ 10 daysలో రివిజన్ చేయాలండి. ఈ సబ్జెక్ట్స్ అన్ని రివిజన్ చేయాలి అంటే మనకు మెటీరియల్ అంత ఉంటే చేయలేమండి. ఇన్ని స్టాండర్డ్ బుక్స్ని ఎలా తిప్పుతామండి విత్ ఇన్ ఏ వీక్? ఓకే, కాబట్టి మన దగ్గర క్రిస్పీ నోట్స్ ఉంటే, మనం నోట్స్ బాగా చేసుకుంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక దగ్గర తెచ్చుకుంటే, అన్ని బుక్స్ చదివి మనం రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే రివిజన్ చేస్తాం ఎగ్జామ్ ముందర లాస్ట్ 10 days ఆర్ 1 week, అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి సబ్జెక్ట్ పైన. ఓకేనా, కాబట్టి మీరు నోట్స్ చేసుకోవడమే మెయిన్ అండి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ అండి. డిస్క్రిప్టివ్ కూడా నోట్స్ చేసుకుంటారు, కాకపోతే లిమిటెడ్గా ఉంటుంది. ఆబ్జెక్టివ్కి చాలా ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 300 MCQs అంటే మనకు చాలా క్రిస్పీగా నోట్స్ ఉండాలండి కంపల్సరీ. ఓకేనా, తర్వాత మనం సిలబస్ డిస్కస్ చేద్దామండి. ఇండియన్ ఎకానమీ ఫస్ట్ చాప్టర్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో మనం ఫస్ట్ డిస్కస్ చేసే కాన్సెప్ట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అండి. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అంటే మనకు GDP, GNP, NNP, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ వస్తాయి. ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ప్రొడక్షన్ మెథడు, ఎక్స్పెండిచర్ మెథడు, తర్వాత ఇలా మనకు జీడిపి క్యాలిక్యులేషన్కి 3 different మెథడ్స్ ఉన్నాయండి. కాబట్టి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఎకానమీ చదివేటప్పుడు మీరు స్లోగా చదవండి. అంటే సిలబస్ కంప్లీట్ చేయాలనో, బుక్ త్వరగా రీడింగ్ ఇవ్వాలనో, బుక్ త్వరగా కంప్లీట్ చేయాలని చదవకండి. ఎప్పుడైతే మీరు ఇండియన్ ఎకానమీ స్లో అండ్ స్టడీగా ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి టర్మ్ని మనం ఎప్పుడైతే స్లోగా అర్థం చేసుకుంటూ చదువుతామో అప్పుడు మీకు కాన్సెప్చువల్ క్లారిటీ బిల్డ్ అవుతుంది అండి. అప్పుడు మీరు అనలైజ్ చేయగలరు, ఇంటర్లింక్ చేయగలరు ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి. కాబట్టి ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు స్లోగా చదవండి. స్లోగా చదివి ప్రతిదీ అర్థం చేసుకుంటూ చదవండి. కాబట్టి మనం ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇందాక చెప్పాయి కదండి, జీడిపిని 3 types ఆఫ్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అది తర్వాత ఆక్యుపేషనల్ ప్యాటర్న్, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇండియాలో, తర్వాత ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్, తర్వాత స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ అంటే మనకు 5-year plans అండి, 5-year plans. ఓకేనా, తర్వాత దీని తర్వాత మనకు నీతి ఆయోగ్ వస్తుంది అంటే 5-year plan ఎండ్ అయిన తర్వాత. సో ఈ 2 నీతి ఆయోగ్ కంపోజిషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ యూనిట్ అండి. ఈ ఫస్ట్ యూనిట్కి మనం NCERT క్లాస్ 11th చదివితే సరిపోతుందండి. తర్వాత క్లాస్ 11thలో కూడా సేమ్ ఇలానే సిలబస్ ఉంటుందండి. ఫస్ట్ ఈ 2 యూనిట్స్ NCERT క్లాస్ 11thలోనే ఉంటాయండి. ఇది మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్ మనకు NCERT క్లాస్ 11th బుక్ చదివితే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ నితిన్ సింగ్ అని అండ్ రమేష్ సింగ్ ఏదో బుక్ తీసుకొని చదువుకోండి. తర్వాత తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయండి పబ్లికేషన్స్ ఏపీలో. ఆ బుక్స్ తీసుకొని తెలుగులో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి చాలా బాగుంటాయండి. ఓకేనా, చదువుతారు. చిరంజీవి సార్ బుక్ చదువుతారు, ఇండియన్ ఎకనామిక్, ఏపీ ఎకనామిక్ ISN రాజు సార్ బుక్ చదువుతారు. కాకపోతే మనకు గవర్నమెంట్ అథెంటికేటెడ్ మెటీరియల్ అయితే మనకు కొంచెం బాగుంటుందండి. అంటే బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా బెటర్గా. ఓకేనా, తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్లో మనకు ఫస్ట్ది ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అంటే మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అంటే M0, M1, M2, M3, M4 ఉంటాయండి. వాటి డెఫినేషన్స్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి తెలుసుకోవాలి. తర్వాత RBI చాలా ఇంపార్టెంట్. RBI ఫంక్షన్స్, CRR, SLR కాన్సెప్ట్స్ వస్తాయి. ఇక్కడ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. కాన్సెప్ట్స్ మీకు ఎంత స్లోగా అయినా చదవండి, ఎగ్జాంపుల్స్ ద్వారా చదవండి మల్టిపుల్ టైమ్స్. మీకు ఒక బెస్ట్ బుక్ చెప్తానండి, శంకర్ గణేష్ ఎకనామిక్ కీ కాన్సెప్ట్స్ అనే బుక్ ఉంటుందండి. శంకర్ గణేష్ ఈ బుక్కి మీరు చదివితే కంపల్సరీ మీకు కాన్సెప్చువల్ క్లారిటీగా బాగా డెవలప్ అవుతుందండి. ఈ శంకర్ గణేష్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామీ అని ఒక బుక్ ఉంటుంది. చిన్న బుక్ అండి, చాలా చిన్న బుక్, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి కీ కాన్సెప్ట్స్ అర్థం అవ్వడానికి. ఈ బుక్ కూడా చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియంలో లేదు ఈ రిసోర్స్. తర్వాత మానిటరీ పాలసీ కమిటీ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, ఇన్ఫ్లేషన్, తర్వాత ఇన్ఫ్లేషన్ గురించి చదువుకోండి. తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వీటి గురించి కూడా తెలుసుకోండి. తర్వాత ఇండియాస్ ఫిజికల్ పాలసీ అండి, ఫిజికల్ ఇంబ్యాలెన్స్, డెఫిసిట్ ఫినాన్స్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండి. ఈ కాన్సెప్ట్స్, GST 2017లో వచ్చింది. తర్వాత ఇండియా చూడండి, రీసెంట్ ఇండియన్ బడ్జెట్తో పాటు ఎకనామిక్ సర్వే కూడా చదవాలండి. రీసెంట్ అంటే ఎగ్జామినేషన్ 2026లో ఉంటే ఇయర్ చదివితే సరిపోతుంది బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఒకవేళ ఎగ్జామినేషన్ 27లో ఉంటే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే చదవాలి. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ అండి.
ఇది ఇందులో మనకు క్రాపింగ్ ప్యాటర్న్ అండి, ఇండియాలో క్రాపింగ్ ప్యాటర్న్, తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఏ స్టేట్ ఏ ఉత్పత్తిలో ఎక్కువ, ఏ ప్రొడక్షన్లో ఎక్కువ, ఏ స్టేట్ ముందు ఉంది, అల్లైడ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్తో పాటు అల్లైడ్ యాక్టివిటీస్ అంటే మనకు ఇవి వస్తాయండి. ఇది ఫిష్ ప్రొడక్షన్, మీట్ ప్రొడక్షన్, ఎగ్ ప్రొడక్షన్, ఇవి కూడా మనకు ఏ స్టేట్ ముందు ఉంది అని అలా అడుగుతారండి. ఓకేనా, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చదవండి. తర్వాత ఎంఎస్పీ అండి, చాలా ఇంపార్టెంట్. ఎంఎస్పీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ప్రొక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏమున్నాయి, దానికోసం మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏ చట్టాలు తీసుకొచ్చింది, తర్వాత ఇష్యూ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ గురించి చదువుకోండి. తర్వాత ఇండస్ట్రీస్ అండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండియా అండి, ఇండస్ట్రియల్ పాలసీ గురించి చదవండి. తర్వాత న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 చదవండి. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ సిక్నెస్ అంటే ఏంటి, కాజెస్, కాన్సిక్వెన్స్, రెమిడియల్ మెజర్స్, వీటి గురించి చదువుకోండి. ఇక బాగా ఈజీగా స్లోగా చదువుకోండి. ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు చాలా స్లోగా చదవండి. సర్వీస్ సెక్టర్ అండి, సర్వీస్ సెక్టర్ అంటే గ్రోత్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఇక్కడ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు చదవండి. ఇదండి మనకి ఇండియన్ ఎకానమీ. ఎన్సీఆర్టీ క్లాస్ 11th రమేష్ సింగ్, నితిన్ సింగ్ అనే బుక్స్. ఫస్ట్ బేసిక్స్ కోసం ఎన్సీఆర్టీ క్లాస్ 11 చదవండి. ఆ తర్వాత స్టాండర్డ్ బుక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే రమేష్ సింగ్ గారు, నితిన్ సింగ్ అని ఏదో బుక్ తీసుకొని చదవండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మిస్టేక్స్ని తెలుసుకుంటూ ఎగ్జామ్ని, అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఫస్ట్ రీడింగ్లో అర్థం అవ్వండి. ఎకనామీ అసలు అంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్ అయిపోతామండి. సో కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి బాగా నోట్స్ చేసుకొని ఆ నోట్స్ని రివిజన్ చేసి అర్థం చేసుకొని టైం పెట్టండి ఎక్కువసేపు ప్రతి కాన్సెప్ట్ని. ఓకేనా. తర్వాత ఏపీ ఎకనామీ అండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అండి. మీరు ఈ చాప్టర్కి ఈ 2 చాప్టర్స్కి మీకు ఏపీ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక డాక్యుమెంట్, అంటే ఇది ఏపీ ఎకనామిక్ సర్వే అండి యాక్చువల్ చెప్పాలంటే, సోషో ఎకనామిక్ అవుట్లుక్ అండి. ఈ పీడిఎఫ్స్ అయితే ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసే పీడిఎఫ్ అండి. ఈ డాక్యుమెంట్స్ చదివితే గిన మీరు కంపల్సరీ మంచి స్కోర్ చేయగలుగుతారండి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎకనామీలో ఏముంటుందండి మనకు జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తర్వాత సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, ఇది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. తర్వాత ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తర్వాత ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. తర్వాత ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్ అండి. తర్వాత డెప్స్, ఇంట్రెస్ట్ పేమెంట్, సెంట్రల్ అసిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరంకి ఎంత ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, అలా సెంట్రల్ ఏమన్నా ఏపీ కోసం ప్రాజెక్ట్స్, ఏపీలో జరిగే ప్రాజెక్ట్స్ కోసం డబ్బులు ఇస్తుందా, ఆ ప్రాజెక్ట్స్ ఏంటివి అని తెలుసుకోండి. తర్వాత రీసెంట్ ఏపీ బడ్జెట్ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ కూడా, అంటే బయట దేశాల నుంచి అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి ఏమైనా తెచ్చుకుంటున్నామా, అలాంటి కాన్సెప్ట్లో మనం అలా ప్రిపేర్ అవ్వాలండి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అండి. సేమ్ మనకి ఇండియాలో క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఏపీలో ఎలా ఉందో తెలుసుకోవాలి. తర్వాత రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, వాటి గురించి తెలుసుకోవాలంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. స్ట్రాటజీ, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్స్. అలైడ్ సెక్టర్స్ అంటే ఇందాక చెప్పాను కదండి, మీట్, ఎగ్, అదే లైవ్ స్టాక్ అవి వస్తాయండి. తర్వాత హార్టికల్చర్ అండి, ఫ్లవర్స్, ఎనిమల్ హస్బెండరీ అండి, ఎనిమల్స్ అంటే మనకు బఫెలోస్, కౌస్, ఫిషరీస్ అండి, ఫారెస్ట్ అండి, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ ఏ స్టేట్ ఏ ఉత్పాదకతలో ఫస్ట్ ఉంది, ఏ స్టేట్ లోలో ఉంది, అలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. కంపారిటివ్గా అడుగుతారు, లేకుంటే ఆర్డర్ ఇచ్చి స్టేట్స్ నేమ్స్ ఇచ్చి ఏ స్టేట్ ముందు ఉందని అలా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉందండి. తర్వాత రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అండి, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సింగిల్ విండో మెకానిజం అంటే ఏంటి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏంటి, ఎంఎస్ఎంఈ వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తున్నారు, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని వస్తే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ఏమి, అంటే కరెంట్ రిలేటెడ్ సబ్సిడీ కానీ ఏదైనా వాళ్ళకి ఏమేమి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏపీ నుంచి ఏమేమి వెళ్తున్నాయండి, హైదరాబాద్ చెన్నై వెళ్తుంది, హైదరాబాద్ బెంగళూరు వెళ్తుంది, చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ వెళ్తున్నాయి. వాటికి నోట్స్ ఏమున్నాయి, నోట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడెక్కడ ఏమేమి డెవలప్ అవుతున్నాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. తర్వాత స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అండి. సేమ్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఐటీ పాలసీ ఎలా ఉంది అని చదువుకోవాలండి. ఇది మనకు ఏపీ ఎకనామీ సంబంధించిన టాపిక్స్ అండి. లాస్ట్ 2 యూనిట్స్, ఫస్ట్ 3 యూనిట్స్ వచ్చేసి ఇండియన్ ఎకనామీ చెప్పాను కదండి. ఈ 2 యూనిట్స్కి మనం ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పాలసీస్, డిజైన్ చేసిన పాలసీస్, తర్వాత ఏపీ బడ్జెట్, ఈ 3 చదువుకుంటే మనకు ఏపీ ఎకనామీలో కూడా ద బెస్ట్ స్కోర్ చేయొచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ ఎస్ అంటే అండి, మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్ అండి.
ఇది చాలా డైనమిక్ సబ్జెక్ట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో మెయిన్స్లో మనకు ఎస్ఎన్టీ అనే సబ్జెక్టే లేదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ రీసెంట్గా యాడ్ చేశారు. అంటే 2023 నోటిఫికేషన్ ఏదైతే ఉందో మెయిన్స్ మనం 2025 ఫిబ్రవరిలో రాసాం రీసెంట్. ఆ నోటిఫికేషన్ అండ్ ఆ సిలబస్లోనే మనం ఫస్ట్ టైం ఎస్ఎన్టీని డీల్ చేసామండి. అందరూ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యారు. యాక్చువల్గా మెయిన్స్లో ఏమో వీళ్ళు బేసిక్స్ అడిగేశారండి, కంప్లీట్ బేసిక్స్ అడిగేశారు. ఎక్కువ టైం పెట్టి చదివారు బేసిక్స్. అలా అని ఈసారి కూడా బేసిక్స్ ఆడతారా అనేది లేదు, మనం 360 డిగ్రీస్లో ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. సో ఇది ఎందుకు డైనమిక్ సబ్జెక్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే టెక్నాలజీ మిషన్స్ అండి, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అండి. ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ ఏ బుక్లో మనకు దొరుకుతాయండి డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరిగితే ఇప్పుడు ఒక బుక్ ప్రింట్ అవుతుంది. ఈ 12 months ఏది ఎమర్జింగ్ టెక్నాలజీగా మనకు కనపడదా? కాబట్టి సో ఇది ఎందుకు డైనమిక్ అంటే మనం న్యూస్ పేపర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. న్యూస్ పేపర్స్కి, వెబ్సైట్స్కి, ఓకేనా, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అక్కడికి వెళ్ళి రీసెర్చ్ ఓరియంటెడ్గా చదువుకోవాలండి. ఓకేనా. తర్వాత స్పేస్ టెక్నాలజీ. స్పేస్ అంటే ఏమొస్తుందండి? స్పేస్ టెక్నాలజీలో లాంచ్ వెహికల్స్, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్, అప్లికేషన్స్, ఆ శాటిలైట్స్ వల్ల ఏం యూజెస్, ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్. అంటే ఇక్కడ మనం కంప్లీట్గా ఇస్రో వెబ్సైట్కి వెళ్ళిపోవాలండి. ఇస్రో వెబ్సైట్కి వెళ్ళి ప్రిపేర్ అయితే ఇంకా బెటర్ అండి. ఒక బుక్ మీద డిపెండ్ అయ్యే బదులు ఈ ఇస్రో వెబ్సైట్లో మనకు కంప్లీట్గా డేటా ఉండదు. ఈవెన్ బుక్స్ డిజైన్ చేసే వాళ్ళు కూడా ఇస్రో వెబ్సైట్ ఓపెన్ చేసి చేస్తారండి. ఓకేనా. కాబట్టి మనమే వెళ్ళి రీసెర్చ్ ఓరియంటెడ్ చదువు మనకు బాగా గుర్తుంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ఏముందండి? డిఆర్డిఓ అండి. దీనికి కూడా అంతే అండి, మనకు వెబ్సైట్కి వెళ్ళిపోవాలండి. డిఆర్డిఓ వెబ్సైట్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అప్డేట్స్ ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. అంటే ఎలా వెళ్ళాలంటే వెబ్సైట్కి ఇప్పుడు వెళ్తాం, డిఆర్డిఓ వెబ్సైట్ ఓపెన్ చేస్తానే వాళ్ళ యొక్క స్ట్రక్చర్, వాళ్ళ ఒక విజన్ అండ్ మిషన్ ఏంటి అని తెలుసుకోవాలి. తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ బై డిఆర్డిఓ ఇంటిగ్రేటెడ్ ఐజిఎండిపి ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని గురించి ఏంటి, అదంటే ఏంటి అనేది మనకు వెబ్సైట్లో బాగా నీట్గా ఉంటుందండి. ఆ డేటాని మనం నోట్స్ చేసుకోవాలి తీసుకొని. తర్వాత ఐసీటీ వెబ్సైట్కి వెళ్ళి చదువుకోవడమే అండి. ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. తర్వాత డిజిటల్ ఇండియా మిషన్ అంటే ఏంటి, దేర్ ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్, ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి ప్రజెంట్, వాటి గురించి తెలుసుకోవాలండి. తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ కోసం న్యూక్లియర్ రియాక్టర్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయండి. సో మనం అందుకే డైనమిక్ అంటాం సిలబస్ని. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి కూడా పెరుగుతున్నాయండి రీసెంట్గా. కాబట్టి రేడియో ఐసోటోప్స్ యొక్క అప్లికేషన్స్, ఇండియాస్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. తర్వాత పాలసీ అండ్ ప్రొజెక్ట్స్ అండి. ఇది మనకి ఏం అవసరం లేదండి. సెకండ్ యూనిట్కి మీరు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అండి. న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఇది ఉందండి, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా అనేది కంప్లీట్గా మనకు వెబ్సైట్లో డేటా దొరుకుతుందండి. అప్డేటెడ్ డేటా దొరుకుతుంది. ఎగ్జామ్కి 1 week బిఫోర్ ఈ వెబ్సైట్కి వెళ్ళి యూనిట్ కోసం టైం పెట్టండి, ఒక 2 hours. ఈ యూనిట్ కోసం ఒక 2 hours టైం పెడితే మీకు ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అప్డేటెడ్గా దొరుకుతుందండి డేటా. తర్వాత నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్, తర్వాత భారత్ BS1 to BS6 ఉన్నాయి. ఓకేనా. తర్వాత నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అంటే అది మనకు నాన్ రిన్యూవబుల్ ఎనర్జీలో మనకు ఇవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోసిల్ ఫ్యూయల్స్ అయితే నాన్ రిన్యూవబుల్ అంటే మనకు విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. ఇవన్నీ మనకు ఎంత ఉత్పాదకత ఉంది, ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది అనేది, ఎన్ని గిగావాట్స్ ప్రొడక్షన్ ఇండియాలో ఉంది, ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఇలా డేటా మనము ఇది ఎప్పుడంటే మనం వెబ్సైట్కి వెళ్ళి చదువుకుంటే కొంచెం అప్డేటెడ్ డేటా తెలుస్తుంది అండి. బుక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ డేటా ఫిల్ చేసి ఉంటారు కాబట్టి వెబ్సైట్కి వెళ్ళి చదువుకుంటే బెటర్ అండి. తర్వాత న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఎనర్జీస్ కోసం ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ పెంచడానికి మనం ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంటుంది కదండి, 2030 కల్లా 500 gigawatts ఉండాలి అనేసి. సో అటువంటి దానికోసం ఇనిషియేటివ్స్, స్కీమ్స్ మనం ఎంత అచీవ్ చేసినాం, సో అవంతా మనము వెబ్సైట్కి వెళ్తే మనకు అంత కంప్లీట్ డేటా వస్తుందండి. పిఐబిని కూడా యూజ్ చేయండి ఎక్కువ. పేపర్ 2లో ఈ పార్ట్కి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని యూజ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే పేపర్ డైనమిక్ వస్తే ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. బేసిక్స్ వస్తే ఓకే, రవి పి అగ్రహారి బుక్ లిస్ట్లో రవి పి అగ్రహారి బుక్ చదవండి కంపల్సరీ. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ ఒక్క సబ్జెక్ట్కి ఇంగ్లీష్లో ఉండే రిసోర్స్ని చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారండి. తెలుగు మీడియంలో రిసోర్సెస్ అంటే మనకు తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది కానీ ఓన్లీ బేసిక్స్ ఉంటాయండి, కరెంట్ అఫైర్స్ ఉండవు. సో కాబట్టి అందుకోసం రవి పి అగ్రహారి బుక్ చదువుకోండి కంపల్సరీ. ఇది ఎస్ఎన్టీ పార్ట్ అండి. మనకు నెక్స్ట్ పార్ట్ ఎన్విరాన్మెంట్ పార్ట్ అండి. ప్రీవియస్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏమైందంటే
75 క్వశ్చన్స్లో 65 క్వశ్చన్స్ ఈ 3 యూనిట్స్ నుంచి వచ్చేసినాయండి. మోర్ దెన్ 65 చెప్పాలంటే ఈ 3 యూనిట్స్ నుంచి. అంటే పేరేమో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు పేపర్ 2, కాకపోతే ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసినాయండి. అండ్ ఓన్లీ చాప్టర్ 4 నుంచే మోర్ దెన్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. పొల్యూషన్, ఇక్కడ పొల్యూషన్ టాపిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసినారండి, వేస్ట్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. PMFIS బుక్ కంపల్సరీ చదవండి. నాకు ఇది చాలా యూస్ఫుల్ అండి, మీకు చాలా బాగా గుర్తుంటుంది కూడా మీకు ఈ బుక్ చదివితే మీకు డేటా. సో PMFIS అంత ఇంపార్టెంట్. ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ థర్డ్ యూనిట్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ, ఎకోసిస్టమ్, కాంపోనెంట్స్ అండ్ టైప్స్, బయోడైవర్సిటీ మీనింగ్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎలా జరుగుతుంది, తర్వాత కన్జర్వేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం, CBD కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, తర్వాత రీసెంట్ ప్లాన్స్, కన్వెన్షన్ అండ్ ప్రోటోకాల్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. COP30 జరిగింది రీసెంట్గా, చాలా ఇంపార్టెంట్ అండి. COP1 నుంచి COP1 ఎక్కడ జరిగిందో, తర్వాత COP30 వరకు ఎక్కడెక్కడ జరిగినాయి, ఎక్కడెక్కడ మేజర్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ COP21 అండి, ప్యారిస్ అగ్రిమెంట్, తర్వాత క్యోటో ప్రోటోకాల్, ఆ తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్. ఇవన్నీ ఏ కాప్లో జరిగినాయి, ఎందుకు ఇవి తీసుకున్నారు, ఈ ఇనిషియేటివ్స్లో బైండింగ్గా నాన్ బైండింగ్గా ఏవి తీసుకొచ్చారు, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఏ కంట్రీస్ యాక్సెప్ట్ చేసినాయి, ఏ కంట్రీస్ సైన్ చేసినాయి. సో ఇలా మీరు ఈ పార్ట్ని చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలండి. తర్వాత వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సైట్స్, తర్వాత ఎండేంజర్డ్ స్పీషీస్ విత్ రెఫరెన్స్ టు ఇండియా అండి. ఎండేంజర్డ్ స్పీసెస్ చదివేటప్పుడు ఇండియాలో ఏ స్పీసెస్ అంతరించిపోతున్నాయి, ఏ స్పీసెస్ లిస్ట్ కన్సర్న్లో ఉన్నాయి, ఏ స్పీసెస్ మోర్ ఎండేంజర్డ్లో ఉన్నాయి అనేది మీరు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి. వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారు. సిలబస్లో ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయక వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారండి. సో అట్లా మనం ఇండియా విత్ రెఫరెన్స్ టు ఇండియాని పెట్టుకొని చదువుకోవాలి. తర్వాత ఇండియాలో ఉండే బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఇవన్నీ మనం బాగా చదువుకోవాలి. ఎలిఫెంట్ రిజర్వ్స్ బాగా చదువుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలండి. అడగచ్చు ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఏవి ఉన్నాయి అనేసి కూడా అడగచ్చు. కాబట్టి ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ప్రాజెక్ట్స్, యాక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అంటే ఇక్కడ చూడే ఉంది ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ స్నో లిపర్డ్, అవి ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. తర్వాత యాక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకునే దాని గురించి రీసెర్చ్ చేస్తూ చదవండి. తర్వాత సాలిడ్ వేస్ట్ అండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అనుకుంటా అండి. తర్వాత 24లో కూడా కొత్తవి వచ్చినట్టున్నాయి, 2016 అండ్ 2024. తర్వాత దేర్ క్లాసిఫికేషన్, సాలిడ్ వేస్ట్ అంటే మనకు క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ అండి, అవి అడుగుతారు. ఓకేనా. మెథడ్స్ అండ్ డిస్పోజల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. మనకు బ్యాగ్స్ ఉంటాయంటే ఎల్లో బ్యాగ్, బ్లూ బ్యాగ్, గ్రీన్ బ్యాగ్, ఏ బ్యాగ్లో ఎటువంటి వేస్ట్ని మనం నింపాలి అనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అది ఒకసారి చూడండి, ఒకసారి చదువుకోండి. ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ 4 చాప్టర్, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ టెస్ట్ చేశారు ప్రీవియస్ గ్రూప్ 2లో. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వస్తాయండి, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్. ఓకేనా. ఈ ఇంపార్టెంట్ అండి. సోర్సెస్ అండ్ ఇంపాక్ట్స్, పొల్యూషన్ కంట్రోల్, రెగ్యులేషన్ అండ్ ఆల్టర్నేటివ్, రీసెంట్ ప్రాజెక్ట్స్ అండి, రీసెంట్ ప్రాజెక్ట్స్, యాక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ టు రెడ్యూస్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇన్ ఇండియా. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం తీసుకుంది, ఇనిషియేటివ్స్, చట్టాలు ఏం చేసింది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 4th యూనిట్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ రెగ్యులేషన్ అంటే, ట్రాన్స్జెనిక్స్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అండి. ఓకేనా. దాని యొక్క ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ పైన ఎలా ఉంటుంది అనేది మనం చదువుకోవాలండి. దాని తర్వాత ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అండ్ అగ్రికల్చర్ అండి, బయో రెమిడియేషన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ రివర్స్. తర్వాత టైప్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఇండియా, బయో రెమిడియేషన్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఎన్ని టైప్స్లో ఉంటుంది బయో రెమిడియేషన్ అనేది చదువుకోవాలండి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, మీకు 15 యూనిట్ కంప్లీట్గా ఒక 50% పార్ట్ మనకు జాగ్రఫీలో కవర్ అయిపోతుందండి. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, తర్వాత యాసిడ్ రైన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, తర్వాత యాసిడిఫికేషన్, ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్, రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్, ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియాస్ అండి. ఓకేనా. క్లైమేట్ చేంజ్ కోసము ఇండియన్ గవర్నమెంట్ ఏ ప్రోటోకాల్స్ తీసుకుంది, ఏ కన్వెన్షన్స్ తీసుకుంది, ఇనిషియేట్ చేసింది, ఇండియాస్ పార్టిసిపేషన్ అండ్ రోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయండి మనకు 16 ఉంటాయి, 17 ఉంటాయండి SDG గోల్స్. అవి ఇంపార్టెంట్. గోల్ 1, గోల్ 2, గోల్ 3 ప్రకారం మనం 17 గోల్స్ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఏ స్టేట్ ఫస్ట్లో ఉంది, ఏ గోల్ రీచ్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, అలా మనల్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందండి. తర్వాత మీరు PMF బుక్ చదివేటప్పుడు ఈ హెల్త్ యూనిట్ లాస్ట్ యూనిట్ని చూసినారు, హెల్త్ ఇష్యూస్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డెన్ అండ్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా,
ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్, హెల్త్ డెలివరీ అండ్ అవుట్కమ్స్ ఇన్ ఇండియా. దీనికోసం మీరు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చదవండి. రీసెంట్ 5 అనుకుంటా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. ఇది కింద మీరు చదివితే కంపల్సరీ మీకు హెల్త్ ఇష్యూస్ అంటే అర్థమైపోతాయండి. కంట్రీలో ఉన్నటువంటి డిసీజ్ బర్డెన్ అర్థమవుతుంది, ఏ డిసీజెస్కి క్యూర్ ఉంది, ఏ డిసీజెస్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయి ఇండియాలో, ఎక్కువ ఏ డిసీజెస్ ఉన్నాయనేది మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చదివినప్పుడు అర్థమవుతుందండి. ఇలా మనం పేపర్ 2ని కొంచెం డైనమిక్ వేగా ఎక్కువ ఇంపార్టెన్స్ చదవాలండి. పేపర్ 1లో మనకు 150కి 130 వస్తాయండి, కానీ పేపర్ 2లో ఆ స్కోర్ తెచ్చుకోవడం కష్టం అండి. ఎందుకంటే ఎక్కువ అప్డేటెడ్గా ఎక్కువ సిలబస్ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. అప్డేట్ అంటే నా మీనింగ్ వచ్చేసి ఒక బుక్ అనేది ఉండదండి, అంటే ఒక బుక్లో ఉండే డేటా సరిపోదండి. మనం న్యూస్ పేపర్ నుంచి అప్డేటెడ్ డేటా గ్యాదర్ చేసుకొని నోట్స్ చేసుకొని ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి, ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి పేపర్ 2 150కి ఒక 110 120 110 స్కోర్ చేసి పేపర్ 1లో 130 120 స్కోర్ చేస్తే కంపల్సరీ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వస్తాయండి. మున్సిపల్ కమిషనర్, డిటి, తర్వాత సబ్ రిజిస్టార్, ఎస్ఐ ఇటువంటి జాబ్స్ రావాలంటే కంపల్సరీ 2 పేపర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ పేపర్ 2కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మీకు ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పేపర్ 1 అందరు చదువుతారు, పేపర్ 2 అందరూ అంత ఎఫర్ట్స్ పెట్టలేరు. పేపర్ 1కి ఎందుకంటే మనకు బుక్స్ లిమిటెడ్ ఉన్నాయి పేపర్ 1కి, అండ్ ఆ బుక్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తారు, నోట్స్ చేయగలుగుతాం. పేపర్ 2కి ఏంటంటే రీసెర్చ్ చేయాలి, వెబ్సైట్కి వెళ్ళి నోట్స్ చేసుకోవాలి, వెబ్సైట్స్ని యూస్ చేసుకోవాలి, పిఏబికి వెళ్ళి నోట్స్ చేసుకోవాలి. అంటే కంపల్సరీ నోట్స్ చేసుకోవాలనేది కూడా లేదండి, ఎందుకంటే పేపర్ బేసిక్స్ అడిగితే మనకు మళ్ళీ నేను అదే ఇదంతా అవసరమా అనిపిస్తుంది. కాకపోతే మనకు ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి కంపల్సరీ మన సైడ్ నుంచి సిలబస్ అనుగుణంగా కంప్లీట్గా 360 డిగ్రీస్లో ప్రిపేర్ అవుతే మనకు కాన్ఫిడెన్స్ వస్తుందండి. నేను ప్రిపేర్ అయ్యాను, పేపర్ ఎలా వచ్చినా నేను డీల్ చేయగలుగుతాను, బేసిక్స్ వస్తే కాకుండా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అడిగినా డీల్ చేయగలుగుతాను. ఓకేనా, ఫస్ట్ ఈ ప్రిపరేషన్ అంతా ఎండ్ వరకు మీరు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండి. కంపల్సరీ బిలీవ్ చేయండి జాబ్ వస్తుంది అనేసి. అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెన్స్, మీ బిలీఫే మీకు ర్యాంక్ని తీసుకొచ్చి పెడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.